మొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని సన్నిధికి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక మారు ఆయన సన్నిధిలో మనల్ని కూర్చుండబెట్టి ఆయన మాటలను మనం వినగలిగే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. కావున అందరం కూడా మన మనస్సులు హృదయాలు అన్నీ కూడా దేవుని వాక్యానికి అప్పగించాలని ప్రేమతో అందరినీ కోరుతున్నాము. ప్రతి ఒక్కరం కూడా ఆయన సన్నిధిలో కూర్చున్న అంతసేపు మనం ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారముగా మనం ఉన్నాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశం ఏమిటి అంటే విధేయత అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాము. విధేయత అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనకి ఉండవలసింది, దేవుడు ఇష్టపడేది, దేవుడు కోరుకునేది విధేయత. కాబట్టి విధేయులైన పిల్లలుగా మనము ఉంటే దేవుడు తప్పకుండా ఆయన యొక్క రాజ్యంలో మనకి తప్పకుండా స్వతంత్రించుకునే భాగ్యాన్ని ఇస్తాడు. కావున ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఆ పాఠాన్ని, విధేయత అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. విధేయత అనే అంశాన్ని చూడబోతున్నాం. అంటే మనం విధేయులుగా ఉండాలనేది దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. విధేయతనే లోబడి ఉండటం అని కూడా అన్నారు. అయితే ఇక్కడ మనం కంఠస్థ వచనంగా చదువుకున్న భాగంలో ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను, అక్కడి నుంచి మనం తీసుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చూసాము. ప్రభువారు కూడా ఈ లోకంలో ఉండేటప్పుడు విధేయులుగా బ్రతికారనే సంగతిని మనం గుర్తించాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 5-8-9 వచనాలు చదివినప్పుడు ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వల్ల విధేయతను నేర్చుకొనెను, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను అన్నాడు. కావున ఎవరైతే విధేయులు అవుతారో వారందరికీ కూడా నిత్య రక్షణ అనేది ఉంటుంది. రక్షణ ఉంది, నిత్య రక్షణ అనేది ఉంది. అంటే ఈ నిత్య రక్షణ మనం పొందుకోవడానికి మనము ఎల్లప్పుడూ విధేయులై ఉండాలనే సంగతిని తెలియపరుస్తున్నాడు. మొదటగా విధేయత అనే మాటకు అర్థం ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. విధేయత అనే మాటకు అర్థం ఏంటంటే ఒకరు మరొకరి ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా లోబడే ప్రత్యుత్తరము. అంటే అర్థం చూస్తున్నాం. అర్థం ఒకరు మరొకరి ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా లోబడే ప్రత్యుత్తరము. దాన్నే బైబిలు విధేయత అంటుంది. ప్రత్యుత్తరము దాన్ని విధేయత అన్నాడు. ఒకరు మరొకరి ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా లోబడే ప్రత్యుత్తరాన్నే విధేయత అన్నారు. కాబట్టి ఇక్కడ విధేయత గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే విధేయత అంటే ఇంకా ఏమిటంటే మనకు ఏమైతే ఆజ్ఞాపించబడిందో దాన్ని మనం చేయాలి, ఏమైతే ఆజ్ఞాపించబడలేదో దాన్ని చేయకుండా ఉండటం కూడా విధేయత. ఏమైతే ఆజ్ఞాపించబడిందో అంటే ఆజ్ఞ ఎవరైతే ఇచ్చారో ఆజ్ఞాపించబడిందో దానిని చేయాలి, అది విధేయత చేయటము. ఒకవేళ కొన్నిసార్లు అందులోనే ఏమైతే అంటే ఆజ్ఞాపించబడలేదో బడలేదో దానిని చేయకుండా ఉండాలి, అది విధేయత. చేయకుండా ఉండుట అంటే కొంతమంది వద్దన్నవి కూడా కొన్ని చేయొచ్చు,
అలాంటిది కూడా అది విధేయత అవ్వదు. కాబట్టి ఆజ్ఞాపించబడిందే చేయాలి, ఆజ్ఞాపించబడింది మనం మానేయాలి. ఉదాహరణకి మామూలుగా చూసినట్లయితే మనం ఆరాధనలో మ్యూజిక్స్ అనేవి వాయించాం, అది ఆజ్ఞాపించబడలేదు, అందుకు మనం చేయట్లేదు, అది విధేయత అవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు పండుగలు అనేవి ఆచరించాం, అది ఆజ్ఞాపించబడలేదు కాబట్టి మనం చెయ్యం, అది విధేయత అంటే. అంటే విధేయత అంటే ఏంటంటే వద్దన్న వాటిని మనం చేయకుండా ఉండటం, చేయమన్న వాటిని పర్ఫెక్ట్గా చేయటం, అది విధేయత. అంతేకాకుండా విధేయత అనేది ఎప్పుడూ కూడా కారణమును అడగదు, అంతేకాకుండా కారణాన్ని వెదకదు. ఏంటి, ఎందుకు ఇలా చెప్పాడు దేవుడు, ఎందుకు ఇలా చేయమన్నాడు దేవుడు, ఎందుకు ఇది చేస్తే ఏం ప్రయోజనం అని ఏ కారణాన్ని కూడా, ఏ ప్రశ్న కూడా, అంటే ప్రశ్నించకుండా కోరిన వాటిని అంగీకరించడం విధేయత. ప్రశ్నించకుండా కోరిన వాటిని అంగీకరించటం, అది విధేయత. అంగీకరించటం అంటే ఎప్పుడు కూడా మనం చూస్తాం, పాఠంలోని ఇవన్నీ చూస్తాం. కాబట్టి ప్రశ్నించకుండా కోరిన వాటిని అంగీకరించటం, అంతేకాకుండా కారణము అడగదు, కారణాన్ని అడగకుండా అడగదు, మరియు కారణాన్ని వెదకదు కూడా. విధేయతలో ఇది ఉంటుంది, కారణం వెదకదు. కారణం ఏంటి, ఇప్పుడు ఎవరైనా ఒక తండ్రి ఉన్నాడు అనుకో, పిల్లోడికి అరే అక్కడికి వెళ్ళరా అని అన్నాడు అనుకోండి, ఎందుకు వెళ్ళాలి నాన్న, చెప్పు, నువ్వు చెప్తేనే వెళ్తానంటే, అరే ముందు వెళ్ళు, నేను నీ తండ్రిని చెప్తున్నానా, వెళ్ళు అంటాడు, అంతే. నువ్వు కారణాలే నీకెందుకురా అని మనమే పిల్లల్ని ఒక్కోసారి దెబ్బలాడుతాం. అంటే ఒకవేళ ఎవరైనా పైన ఉన్న వాళ్ళు మనకి ఏదైనా చెప్పినప్పుడు అధికారం ఉంది ఆయనకి, మనకి చెప్తారు, మనం అలా వెళ్ళటమే తప్ప దానికి కారణం ఏంటి, ఎందుకు వెళ్ళాలి, అక్కడికి వెళ్తే ఏం ప్రయోజనం, ఇలాంటివన్నీ విధేయత అనేది చెప్పదు, మాట్లాడదు. విధేయత అంటే ఇది, ఒకరు మరొకరు ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా లోబడే ప్రత్యుత్తరాన్ని విధేయత అన్నాడు. ఏమైతే ఆజ్ఞాపించబడిందో దాన్ని చేయటము, ఏమైతే ఆజ్ఞాపించబడలేదో దాన్ని చేయకుండా ఉండటము, ప్రశ్నించకుండా కోరిన వాటిని అంగీకరించటము, కారణము అడగకుండా కారణాన్ని వెదకకుండా మనం ముందుకు వెళ్ళటాన్ని విధేయత అన్నారు. అది విషయం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే, ఇంకొక మాట ఏంటంటే, విధేయత అనేది దేవుణ్ణి ఆనందింపజేస్తుంది. నేను దేవుణ్ణి సంతోషపెట్టాలనుకుంటున్నాను అంటే ఏం చేయాలి, ఈ గుణం కలిగి ఉండాలి. విధేయత అన్నా లోబడడం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. కాబట్టి దేవుణ్ణి ఆనందింపజేసేది ఏదంటే ఈ గుణం. దేవునిని ఆనందింపజేసేది విధేయత. దేవుణ్ణి ఆనందింపజేసేది విధేయత అండి. కాబట్టి దేవుణ్ణి ఆనందింపజేసేది విధేయత. విధేయత ఎప్పుడు ఉంటుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆనందింపజేస్తుంటాడు. అంతేకాకుండా ప్రియమైన వారులారా, ఆయన ఏదైతే మనకు ఆజ్ఞాపించిన మార్గం ఈ భూమి మీద ఉందో, ఈ ఆజ్ఞాపించిన మార్గం ఏదో దాన్ని అలానే మనం ఫాలో అయితే, చేసినట్లయితే ఆయన ఒకరోజు మనల్ని అంగీకరిస్తాడు. అది మనందరం గుర్తుంచుకోవాలి. అప్పుడు తర్వాత విధేయత అనేది వెనుక, ఈ విధేయత మనం కనబరచాలంటే దీని వెనుక మనల్ని ప్రేరేపించేవి 3 ఉన్నాయి. ప్రేరేపించే శక్తులు అవి. అంటే విధేయతతో బ్రతకాలి అనుకోండి, ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 ఉంటేనే మనం విధేయులుగా బ్రతుకుతాం. విధేయతను అర్థం ఏంటో చెప్పాను. రెండోది ఏంటంటే విధేయతను విధేయత వెనుక ప్రేరేపించే శక్తులు. ఏవి ప్రేరేపిస్తాయి? ప్రేరేపించు శక్తులై ఉండాలని, ఇవే ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏవి ప్రేరేపిస్తాయంటే 3 ఉన్నాయి. ఏవే 3 అంటే విధేయత అనేది ఉంది, దీన్ని ప్రేరేపించే శక్తులు 3 ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, ఈ 3 ప్రేరేపిస్తాయి.
విధేయతను ప్రేరేపించేది నెంబర్ 1 ఏంటంటే విశ్వాసము. విశ్వాసము. ఏప్రిల్కి రాసిన పత్రిక 11:8 నోవాహు గురించి మాట్లాడుతూ అబ్రహాం గురించి చూడండి, అక్కడ 11:8 చదవండి. ఎబ్రి 11:8 అబ్రహాం గురించి. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి విశ్వాసమును బట్టి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకుండానే బయలు వెళ్ళాడు. అబ్రహాం గురించి మాట్లాడుతూ చెప్పాడు. రెండోది నిరీక్షణ. నిరీక్షణ. 1 యోహాను పత్రిక 3:3 నిరీక్షణ అనే మాట ఉంటుంది చూడండి అక్కడ. అంటే ఎవరిలోనైతే నిరీక్షణ ఉంటుందో, ఎదురు చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా విధేయత కలిగి ఉంటారు. 3:3 ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ఆయన యందు ఈ నిరీక్షణ, అది చూడండి, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. అంటే విధేయత అనేది మనల్ని పవిత్రులుగా ఉంచుతుంది. అంటే విధేయత అనే దాంట్లో ఇంకొక శక్తి ఏంటంటే నిరీక్షణ. మూడోది ఏంటంటే ప్రేమ. ప్రేమ. ఒకసారి యోహాను సువార్త 14:15 యోహాను సువార్త 14:15 ఈ 3 కూడా ఎవరైతే విధేయత చూపుతారో ఆ విధేయత చూపేవాళ్ళు ఈ 3 వాటిని ప్రేరేపిస్తాయి. అంటే ఒక విశ్వాసిలో విశ్వాసం ఉండాలి, రెండోది నిరీక్షణ, మూడోది ప్రేమ. ఈ 3 ఉంటే అప్పుడు ఈ విధేయత అనేది పనిచేస్తుంది. అంటే ఆ విధేయతను నడిపించేవి విశ్వాసము, ఆ విధేయతను ప్రేరేపించేవి నిరీక్షణ, ఆ విధేయతను ప్రేరేపించేది ప్రేమ. ఈ 3 కూడా విధేయతను ప్రేరేపించేవిగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అక్కడ మనం చదివితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమిస్తే కనుక నా ఆజ్ఞలను గైకొందురు. అదండి. అంటే ప్రేమించే వ్యక్తి లోబడతాడు, విశ్వాసం కలిగిన వ్యక్తి లోబడతాడు, నిరీక్షణ కలిగిన వ్యక్తి లోబడతాడు. విధేయత అనగన్నా లోబడతాడు. ప్రేమ ఉన్నవారు లోబడతారు, నిరీక్షణ ఉన్నవారు లోబడతారు, విశ్వాసం గలవారు లోబడతారు. ఆ విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. అప్పుడు తర్వాత మనం చూసినట్లయితే ఇందాక మనం చదువుకున్న కంఠస్థ వచనంలోని ఇప్పుడు మన రక్షణ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇక్కడ చెప్పాడు, దేవుని చిత్తం ఏదైతే ఉందో, దేవుని ఇష్టం ఏదైతే ఉందో దాన్ని చేయటం మీద. అంతేకాకుండా రెండోది ఏంటంటే యేసు ప్రభువారికి విధేయత చూపటం మీద ఆధారపడి ఉంటుంది. రక్షణ అంటే ఏంటంటే మామూలుగా మనం ఇక్కడ రక్షించబడ్డాము, ఒకవేళ మనం పూర్తిగా పరలోకానికి ఇంకా వెళ్ళలేదు, పరలోకానికి వెళ్ళడానికి మనం ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండేటప్పుడు దేవుని చిత్తాన్ని చేయాలి. రెండోది మనం పరలోకానికి వెళ్ళటానికి యేసు ప్రభు చెప్పిన వాటన్నిటికీ లోబడాలి. అలాగే ఎవరైతే ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారో, ఆయనకి ఎల్లప్పుడూ లోబడుతూ ఉంటారో వారు నిత్య రక్షణకు అప్పుడు కారకుడు అవుతాడు అన్నాడు. 5:9 ఆ మాట చెప్పాడు. కాబట్టి ఒక రోజున మన రక్షణ అనేది ఈరోజు మనం ఒకరోజు రక్షించబడాలి, మనం ఒకరోజు పరలోకంలో కూర్చోవాలి, పరలోకంలోకి వెళ్ళాలి. పరలోకంలోకి వెళ్ళాలంటే ప్రతి క్షణం దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఒకవేళ దేవుని చిత్తాన్ని జరిగించకపోయినా, యేసు ప్రభు వారికి లోబడకపోయినా మనకి రక్షణ అనేది లేదు. ఏ రక్షణ లేదు? నిత్య రక్షణ అనేది ఉండదు. అంటే మనం నిత్య రక్షణ అనేది పొందుకోవాలంటే, లేకపోతే పరలోకానికి ఒకరోజు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అక్కడ చెప్పిన మాట ఏంటంటే యేసుకు విధేయత చూపాలి. యేసుకు విధేయత చూపకపోతే మనకు లేదు. అందుకే మనకి ఒక సంగతి, రక్షణ గురించి మాట్లాడుతూ పరలోకం గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు మనం చూద్దాము. తీర్పు దినము ఒక రోజున ప్రభువారు ఒక మాట అంటారనేసి ప్రభువారే చెప్పారు. ఎక్కడ చెప్పారంటే మత్తయి రాసిన సువార్త 7వ తీర్పు గురించి మాట్లాడుతూ, అంటే ఎప్పుడు తీర్పు జరుగుతుంది? పరలోకానికి మనం వెళ్ళే ముందు తీర్పు జరుగుతుంది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలోని
మీరు తీర్పు తెచ్చు. ఇక్కడ చూడండి జాగ్రత్త, 21 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అన్నాడు. ఎక్కడ ఈ పరలోక రాజ్యము? ఏ లోకంలో ప్రవేశించడు? పరలోక రాజ్యం అంటే అక్కడ ప్రవేశించడు. కానీ అప్పుడు అన్నాడు, ఇంకో మాట అన్నాడు, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అన్నాడు. అప్పుడు ఇంకా చెప్తూ ఉన్నాడు, ఏం చెప్తున్నాడు చూడండి, ఆ దినమందు. ఏ దినమందు చెప్పండి అమ్మా, ఏ దినము? ఆ దినం అంటే ఒకరోజు తీర్పులో జరగబోతున్న దాన్ని ప్రభువారే చెప్తున్నారు ఏం జరుగుతుందో. ఆ దినమందు అనేకులు నన్ను చూస్తారు. ఎక్కడ చూస్తారు? మధ్య ఆకాశంలో చూస్తారు. చూసి అంటారట, చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకములైన అద్భుతములు చేయలేదా? ఎవరి నామాన్ని బట్టి వీళ్ళన్నీ చేశారు అమ్మా? ఎవరి నామాన్ని బట్టి అమ్మా? యేసుప్రభు నామాన్ని బట్టి అంటే వారు నమ్ముకున్న వాళ్ళ నమ్ముకోలేని వారా? నమ్ముకున్నవారే, చర్చకు వస్తున్న వాళ్ళే, దేవుని సంఘంలో ఉన్నవారే. కానీ వీళ్ళేటండి, యేసునామాన్ని బట్టి వాళ్ళు ఏమేమి చేశారట? ప్రవచించారట, దెయ్యాలు వెళ్ళగొట్టారట, అద్భుతాలు కూడా చేశారట. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇక్కడ యేసుప్రభు వారు తన నామాన్ని వాడుకున్న వారి గురించి చెప్తున్నాడు. కొంతమంది దెయ్యాలు వెళ్ళగొట్టేశారు, కొంతమంది ప్రవచించారు, కొంతమంది ఇంకా ఏం చేశారంటే అద్భుతాలు కూడా చేశారు. వాళ్ళు ఉన్నారు యేసుప్రభు ఎదుట. ఉంటేనేట అతను అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు 23వ వచనం, అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెదను. ఎవరిని పొమ్మంటున్నాడు చెప్పండి? ఎవరిని పొమ్మంటున్నాడు? తన పిల్లలుగా భూమి మీద పిలువబడుతున్న వారి గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. వేరొకరు అంటే అక్కడ ఎవరు? దుర్నీతిపరులు, మత సంబంధులు, అవిశ్వాసులు, ప్రభువును సేవించట్లో ప్రయాసపడినవారు, అంటే సేవించకుండా ఉన్నవారు అక్కడ నిలబడలేదు. అక్కడ నిలబడిన వారు అందరూ కూడా ఎవరు అంటే అతను నమ్ముకున్న వారే నిలబడ్డారట ఆ రోజు. అక్కడ నిలబడిన వారు వేరే వాళ్ళు ఎవరు కాదు. ఇక్కడ గమనించండి, ఒకవేళ అతను అద్భుతాలు చేశాడు, అతను దెయ్యాలు వెళ్ళగొట్టాడు, అతడు ప్రవచించాడు, ఎన్నో చేశారు, ఆ ఎదురుగా వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు వారు ఉన్నారట అక్కడ. ఉంటే అంటున్నారు, మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నారు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? రెండో స్థలం ఏది? నరకమే ఉంది, నరకానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ విషయం ఏం చెప్తున్నామంటే, ఎప్పుడైనా భూమి మీద ఉండి నేను దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను, నేను అద్భుతాలు చేస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను ఎవరైనా చెప్పుకున్నా కూడా ముఖ్యంగా అతనికి ఇష్టపడేది ఏంటంటే విధేయత. విధేయత అంటే ఏంటంటే అతని తండ్రి చిత్తాన్ని చేయటం, అతనికి లోబడటం, అతను ఏం చెప్పాడు అది చెయ్యాలి. అలాగ లేని వారందరికీ కూడా, అంటే వారు యేసునామాన్ని అద్భుతాలు అన్నీ చేసినా కూడా అయ్యండి, ఇక్కడ విషయం ఏమిటంటే ఒకవేళ మనుషులు ఎవరైనా, విశ్వాసులు ఎవరైనా వారి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి భూమి మీద ప్రయత్నం చేసిన వారందరూ కూడా రేపొద్దున్న పరలోకానికి వెళ్ళే అవకాశము ఉండదు. అందుచేత మనం అందరం జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏమన్నాడంటే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కాదు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశిస్తాడు. తండ్రి చిత్తమేదో ప్రతి వ్యక్తి గ్రహించవలసిన వారుగా ఉన్నారు. పరలోకంలోకి ప్రవేశించాలంటే ఎవరి చిత్త ప్రకారం చేయాలి? దేవుని చిత్త ప్రకారం చేయువారే. దేవుని చిత్తము అంటే ఇష్టము, చిత్తము ప్రకారము చేయువారే ప్రవేశిస్తారు. చేయువారే పరలోకమునందు ప్రవేశిస్తారు. పరలోకమునందు ప్రవేశించుదురు. ఈ లోకంలో చాలామంది ఉండొచ్చు, కానీ రేపొద్దున నిత్య రక్షణకు కారణం ఏంటంటే దేవుని చిత్తం ప్రకారమే బ్రతకాలి, చేయాలి. దానికి ఎవరు చేయగలరంటే అందులో ఉన్న గుణం ఏంటంటే విధేయత అనేది ఉండాలి. వారి ఇష్ట ప్రకారం చేస్తే వారి సమస్య అది, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయాలి. ఇప్పుడు కొన్ని విషయాలు మనం
దేవుని గ్రంథంలో ఉన్న విషయాలు చూద్దాం. అందుకే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉండేటప్పుడు కొన్ని మాటలు చెప్పారు. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 21వ వచనం ఇలా ఉంది. ఏమని ఉందంటే, అందుకైన దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. అంటే ఏమన్నాడు చూడండి, దేవుని వాక్యం వినాలి, దాని ప్రకారం జరిగించాలి. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 21 ప్రకారము దేవుని వాక్యం విని దాని ప్రకారమే జరిగించువారు ఆయన తల్లి తండ్రి అన్నారు. ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అని అక్కడ సమస్య వస్తే అప్పుడు చెప్తున్నాడు, వాక్యం ప్రకారంగా కాకుండా వాక్యానికి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా వారు నాకు సంబంధం కాదు. 8వ అధ్యాయంలో ఆ మాట చెప్తున్నాడు. ఆయన ఒక చోట ప్రసంగం చేస్తున్నారు. చాలామంది అక్కడికి వచ్చారట. అక్కడ గుంపుగా ఉండటం వల్ల వారి తల్లి సహోదరులు లోపలికి రాలేకపోయారు. అప్పుడు కొంతమంది అంటున్నారు, అయ్యా నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడడానికి వచ్చారు, వెలుపల ఉన్నారని అంటే, అప్పుడు అతను అంటున్నాడు, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. అంటే ఇక్కడ సందర్భం ఏమిటో తెలుసండి. వాస్తవంగా యేసుప్రభు వారి తమ్ముళ్ళు, యేసుప్రభు వారి సహోదరిమణులు కూడా అప్పటి వరకు యేసుప్రభు వారిని నమ్ముకోలేదు. చాలా రోజుల వరకు వాళ్ళు యోధా మతాన్ని అయితే ఆచరించారు, కానీ ప్రభువు మార్గంలో వారు లేరు. వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళతో కాకుండా బయట ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళు చాలామంది యేసుప్రభు వెనకాతలే వెళ్తున్నారు, అతనితో పాటుగా ఉన్నారు, కానీ వారి కుటుంబం మాత్రం వారి తల్లి కానీ వారి యొక్క సహోదరిమణులు కానీ సహోదరులు కానీ వారితో లేకపోతే, ఒకరోజు ఒక చోట పెద్ద ప్రసంగం చేస్తున్నాడు, అంతటిలోగా వారు బయట ఉన్నారు. వచ్చారు మామూలుగా, ఏమో పనులు చూసుకొని వచ్చారు, ఏం చూసుకొని వచ్చారు. మొత్తం మీద వస్తే అప్పుడు యేసుప్రభు వారు అన్న మాట ఏంటంటే, ఇదిగో దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి వీరే నా సహోదరులు అన్నారు. అంటే ఎంత విధేయత అనేది చూపిస్తామో వాక్యానికి, వాక్యం చెప్తున్నట్టుగా ఎవరైతే మనం ప్రవర్తిస్తారో అలాంటి వారు మాత్రమే రేపొద్దున నిత్య రక్షణకు వారికి కారణమవుతుంది అనే సంగతిని తెలియపరుస్తున్నాడు. ఇంకొక చోట 11వ అధ్యాయంలోని 28వ వచనం, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. ఆయన అవును గాని దేవుని వాక్యం విని ఆవిడ ఇక్కడ ఒక విషయం మళ్ళా చెప్తున్నాడు చూడండి. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరీ ధన్యులు అన్నాడు. ఎందుకంటే ఒక ఆమె అన్నది, అయ్యా నువ్వు ఏ తల్లి గర్భాన్ని పుట్టావో కానీ నీ తల్లి ఎంత ధన్యురాలయ్యా అని అన్నారు. వాస్తవంగా అప్పుడు అతనేమంటున్నాడు తెలుసండి, మీరు అంటున్నది కరెక్టే, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్తున్నారట. చెప్తూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసండి, ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పాను. అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నాడంటే, నా తల్లి నన్ను మోసినప్పటికీ నా తల్లి కన్నా గొప్పవారు ఎవరు అంటే, ఎవరైతే వాక్యాన్ని విని విధేయత చూపుతున్నారో వారే గొప్పవారు అన్నారు. అంటే విధేయతకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఇక్కడ సహోదరుల కన్నా తల్లి కన్నా, అలాగే తల్లి గర్భం మోసిన తల్లి గర్భం కన్నా ఎవరు మరిధన్యులు అంటున్నాడంటే, ఎవరైతే ఆ వాక్యాన్ని వింటూ బ్రతుకుతున్నారో వాళ్ళే మరిధన్యులు అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే వాక్యం విని దాన్ని విధేయత చూపుతారో దానికే ప్రాధాన్యత యేసుప్రభు వారు ఇచ్చినట్లుగా చెప్తున్నాడు. కాబట్టి విధేయత అనేది చాలా గొప్పది. విధేయత అంటే ఆయన వాక్యం విని అలా గైకొనటమే, అలా చేయటమే. ఆ తర్వాత ఇంకొక మాట చూద్దాము. యోహాను సువార్తలో కూడా 3వ అధ్యాయము, ఇది కఠినమైన మాట. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. యోహాను సువార్త కుమారుని యందు 3వ అధ్యాయము 36వ వచనం చదవండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు చూడండి ఏమన్నాడు, జీవము చూడడు. కుమారునికి
ఎవరైతే విధేయుడు కాకపోతాడో, కానివాడు ఏం చూడంటే జీవం చూడడు. జీవం అంటే దేవుని చూడడు, జీవమును చూడడు అని అన్నాడు. అంటే రేపు పొద్దున్న మన ప్రయాస అంతా కూడా ఏంటంటే దేవుని చూడడానికి వెళ్తున్నాం. దేవుని చూడడానికి, పరలోకానికి వెళ్ళడానికి మన ప్రయాస అంతా కూడాను. ఇక్కడ ఉండేటప్పుడు కూడా జీవాన్ని చూడాలన్నా, రేపొద్దున్న పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి చూడాలన్నా, దేవుడితో పాటుగా ఉండాలన్నా ఆ వ్యక్తులు ఖచ్చితంగా ఎప్పుడూ కుమారునికి విధేయుడు అవ్వాలి. విధేయుడు అవ్వటం అంటే ఏదైతే ప్రభువారు చెప్పారో, ప్రభువారు చెప్పిన ప్రతి దానికి కూడా లోబడుతూ దానికి శిరస్సు వహించాలి, అది చెప్తున్నాడు. కాకపోతే జీవాన్ని చూడడు. ఇంకా ఏమన్నాడు? జీవాన్ని చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి. ఖచ్చితంగా అటువంటి వారి మీదకి ఉగ్రత అనేది నిలిచి ఉంటుంది. జీవాన్ని చూడడు, ఉగ్రత కూడా ఉంటుంది. అంటే ఈరోజు భూమి మీద ఎవరైనా ప్రభువారి యొక్క మాటకు లోబడకపోతే, ప్రభువారి మాటకు విధేయత చూపించకపోతే వారు పరలోకానికి వెళ్ళరు అని చెప్తున్నాడు. వారి మీదకి ఉగ్రత అనేది ఒకరోజు రాబోతుందని చెప్తున్నాడు. అంటే విధేయతకు అంటే అసలు అంత ప్రాముఖ్యత ఉంది. అంటే ఒక విశ్వాసి ఖచ్చితంగా విధేయుడే ఉండాలి. విధేయుడు కాకుండా ఉంటే అతని మీదకి ఒకరోజు ఖచ్చితంగా ఉగ్రత రాబోతుంది. నేను విధేయత అంటే ఏంటో చెప్పుకున్నానంటే ఆజ్ఞలకు ఇష్టపూర్వకంగా లోబడే ప్రత్యుత్తరం. నాయన నువ్వు చెప్తున్నావు, నేను లోబడతాను. అలాగే నువ్వేమైతే ఆజ్ఞాపించావో దాన్ని నేను చేస్తాను, అది విధేయత. ప్రభువారు ఏం చెప్పారో అది చేయటం, దేవుడు ఏం చెప్పాడో అది చేయటం. అలాగే ప్రశ్నించకుండా నువ్వు కోరిన వాటిని నేను ఖచ్చితంగా అంగీకరిస్తాను, అది విధేయత. నేను కారణాన్ని అడగను, ఎందుకు చేయమంటావు, ఏంటిది ఇది చేయడానికి కారణం ఏంటి నేను అడగను, వెదకను, అసలు నేను లోబడతాను, విధేయత చూపుతాను. అది ఆ ప్రభువు వారికి మనకి ఉన్న సంబంధం. రేపొద్దున్న పరలోకానికి వెళ్ళాలి అంటే, పరలోకంలో దేవునితో కలిసి కూర్చోవాలంటే మనం ప్రశ్నించకుండా, మనం కారణాన్ని వెదకకుండా అతడికి ఎప్పుడూ కూడా లోబడతామని తల వంచి శిరస్సు వంచి అలాగ ముందుకు కొనసాగటమే విధేయత. ఎందుకు చేయాలండి, నేను చేయనండి అని అనడానికి లేదు. అలాగ మనం బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకంలోకి వెళ్ళడు. చాలామంది ప్రార్థనలో ఎన్నోసార్లు తండ్రి ప్రభువా ప్రభువా అని పిలుస్తాము. ఒకవేళ ఇలా పిలిచే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ నా ఇష్టం చేసుకుంటాను, ఇలా నా ఇష్టాన్ని రోజంతా చేసుకొని కూడా నేను మాత్రం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడిని అండి, ప్రతి శుక్రవారం ప్రార్థనలో కూర్చునేవాడిని అండి, నేను వెళ్తానండి, ఏది మానిన అంటావు, రోజంతా వారమంతా నీ ఇష్టమే చేసుకుంటావు. నీ ఇష్టమే నా ఇష్టమే ఒకవేళ చేసుకొని పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. పరలోకానికి వెళ్ళాలంటే నాకు దేవుడు ఏం చెప్తున్నాడు, నేను ఎంతవరకు దేవుడి మాటకు లోబడుతున్నాను, విధేయత చూపుతున్నాను, నా ప్రత్యుత్తరం ఎలాగిస్తున్నాను, లోబడుతున్నట్టుగా ఇస్తున్నానా లేకపోతే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాను అనేది చూసుకోవాలి. కాబట్టి విధేయులైన పిల్లలుగా మనం ఉండాలి. అందుకే ఎవరైనా ఒకవేళ యేసు ప్రభువారు అంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు ఎవరైతే విధేయులు కారో జీవాన్ని చూడడు కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుందనే సంగతిని చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, యేసు ప్రభు చెప్పిన మాటలు అవి. ఇంకొకటి అదే సువార్తలోని 12వ అధ్యాయంలో ఇంకా గొప్ప సంగతిని చెప్పాడు. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయము. ఇది ఇంకా గట్టిగా చెప్తున్నాడు. యేసు ప్రభువు చెప్తున్న మాటలే ఇవన్నీ. ఇలాగ అన్నాడు చూడండి, 12:48 వచనం నుంచి 50వ వచనం వరకు. ఇది కంఠస్థ వచనమే. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నన్ను నిరాకరించి అన్నాడు. ఈ లోకంలో ఎవరైనా ప్రభువారిని నిరాకరించేవారు ఉంటారా? ఉన్నారు. మీరు అనుకుంటారు బయట ఉన్నవారు ఎవరో నిరాకరించారు అనుకుంటారు. కాదు, ఒకవేళ అతను నమ్ముకున్న వారే నిరాకరించవచ్చు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలైనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేనెరుగుదును గనుక
నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్పుచున్నాను అనెను. అంటే ఎప్పుడు యేసుప్రభువారు భూమి మీద ఏవైతే వెల్లడిపరిచారో అవన్నీ తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నవే తప్ప అతను సొంతంగా ఏవి చెప్పలేదు. అన్నీ తండ్రి దగ్గర నుంచి తెచ్చుకున్నవే. ఒకవేళ ఆ మాటలను ఎప్పటి వరకు అక్కడ అంటున్నాడు, ఒక మాట అన్నాడు, అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అన్నాడు. అతనే తీర్పు తీరుస్తాడు. కాబట్టి అంగీకరించాలి. ఆయన మాట దొరికిన వెంటనే మనము తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి, అంగీకరించాలి. ఎప్పుడు కూడా యేసుప్రభు మాటను తృణీకరించే వారిగా మనము ఉండకూడదనే సంగతిని మనం తెలుసుకోవాలి. అందుకే యేసుప్రభు వారు ఎన్ని మాటలు చెప్పినా కూడా తండ్రి ఏం చెప్పాడు అదే చెప్పాడు తప్ప తన సొంతంగా ఏది చెప్పలేదు, బోధ చేయలేదు. అంటే తండ్రి మాటలకే పరిమితం చేశాడు బోధ అంతా కూడాను. తను సొంతంగా నేను ఇలా చెప్తున్నానని, లేకపోతే ఇదే చేయాలని నాకు తండ్రి చెప్పాడు, తండ్రి చెప్పింది నేను చెప్తున్నాను. కాబట్టి రేపొద్దున్న తండ్రి దగ్గరికి వెళ్ళవలసిన ప్రతి ఒక్కరు కూడా యేసుప్రభు మాటకు ఎల్లప్పుడూ లోబడాలి, విధేయత చూపించాలి. ఎంత విధేయులుగా బ్రతుకుతామో ఖచ్చితంగా నిత్య జీవం అనేది వారికి ప్రాప్తిస్తుంది. నిత్య జీవాన్ని వారు స్వతంత్రించుకుంటారు, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకే యేసుప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పుడు కూడా ఏం చేశాడంటే 16వ అధ్యాయము 14వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆయన వాటిలోనివి తీసుకొని, ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసుప్రభు వారా? కాదు. ఎవరండి? పరిశుద్ధాత్ముడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని, నా వాటిలోనివి అంటే నా బోధలోనివి తీసుకొని మీకు తెలియజేయను. అంటే మిమ్మల్ని నడిపిస్తాడు. తీసుకొని మీకు తెలియజేయను అన్నాడు. అంటే ఇప్పుడు గమనించండి, తండ్రి దగ్గర నుంచి ఎవరు వచ్చారు? తండ్రి దగ్గర నుంచి కుమారుడు మళ్ళా ఈ కుమారుడు చెప్పిన మాటలనే పరిశుద్ధాత్ముడు ఈ కుమారుడే శిష్యులకు ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ శిష్యులకు చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ ఎవరైనా చదివారనుకోండి, తండ్రి మాటలే యేసుప్రభు చెప్పారు, యేసుప్రభు మాటలే పరిశుద్ధాత్ముడు ఎవరికి చెప్పాడంటే వీళ్ళకి చెప్పాడు, శిష్యులకు చెప్పాడు. సొంతంగా ఏం చెప్పలేదు. ఈ శిష్యులే మనం చదువుతున్న వాక్యాన్ని రాశారు. ఎవరి సహాయంతో రాశాడండి? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు. ఇప్పుడు ఈ వాక్యం చదువుతున్నామంటే ఈ వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. అది విషయం. అంటే తండ్రి చెప్పిన మాటే వాక్యము. కాబట్టి ఎవరైనా ఈ శిష్యుల మాటను, అపోస్తుల బోధను వింటున్నాం, లేకపోతే ఈ అపోస్తుల బోధ పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు, కుమారుడు తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఈ తండ్రి చెప్తున్న ప్రతి మాట వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని మనం విధేయులం అవుతే రేపొద్దున మనకి ఏమొస్తుందంటే నిత్య జీవం అనేది మనకు కలుగుతుంది. నిత్య జీవము స్వతంత్రించుకుందాము. ఎప్పుడు లోబడాలి, ఎప్పుడు విధేయత చూపించాలి, లేకపోతే స్వతంత్రించుకోలేము. కాబట్టి మనకి ఇవ్వబడిన వాక్యం అంత గొప్పది. అందుకే మనం ఈ సువార్తకు ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. ఏమన్నాడంటే పౌలు అంటాడు, మేము మీకు ప్రకటించిన సువార్త ప్రకటించాం కదా, ఒకవేళ ఎవరైనా వచ్చి దీనికి భిన్నమైనది ఏదైనా చెప్తే దాన్ని మీరు వినకూడదు, వింటే మీరు ప్రమాదంలో పడతారన్నారు. 1వ అధ్యాయము 8-9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడైపోతాడు. మేము ఏదైతే మీ దగ్గరికి వచ్చి వాక్యంలో చెప్పామో దానికే మీరు విధేయులు అవ్వాలి తప్ప ఆ పాస్టర్ గారు వచ్చారండి, ఈ ఊరు వాళ్ళు వచ్చారండి, ఆ ఊరు వాళ్ళు వచ్చారండి, అలా చెప్పారు కొత్త విషయాలని కాకుండా మేము ఏదైతే మీకు బోధించామో ఆ బోధకే మీరు చివరి వరకు లోబడి ఉండవలసిందని చెప్పాడు.
9వ వచనంలో అన్నాడు, మేము మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాం, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడైపోతాడు అని చెప్పాడు. కావున దేవుని యొక్క వాక్యానికి ఎంత విధేయులమవుతామో అలాంటి వారికి మాత్రం పరలోకం అనేది వస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకు విధేయులుగా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాము. విధేయత అంటే ఎవరు చెప్పిన మాటకి ఈరోజు విధేయత చూపించాలంటే వాక్యం ఏదైతే చెప్తుందో, ప్రభువు ఏమైతే వాక్యం ద్వారా చెప్తున్నాడో దానికి ఎల్లప్పుడూ విధేయులుగా ఉండవలసిన అవసరత ఉంది. తర్వాత మరొక సంగతి ఏమిటంటే, ప్రియులారా, విధేయులుగా మనం ఉండాలని, లోబడి ఉండాలని బోధన అనేది మనకు ఉంది. విధేయులమై మనం ఉండాలని, మనమందరం కూడా దేవుని మాటను విని విధేయత చూపించాలని మనకి గ్రంథం చెప్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వరుస ఏంటంటే, మనం దేవుడు అంటే ఇక్కడ విధేయులైన వారు చూసినట్లయితే నెంబర్ 1, తండ్రికి క్రీస్తు లేదా కుమారుడు ఎప్పుడెప్పుడు లోబడ్డాడు? తండ్రికి యేసుప్రభు వారు ఎప్పుడెప్పుడు లోబడ్డారు? అన్ని విషయాల్లో లోబడెను. అన్ని విషయాల్లో లోబడ్డాడు. అన్ని విషయాల్లో ఎప్పుడు తిరగబడలేదు, లోబడెను. లోబడడం అంటే విధేయత చూపించాడు. రెండోది ఏంటంటే, క్రీస్తుకు అంటే కుమారునికి సంఘము అంటే ఏంటి? శరీరము. సంఘం అంటే మనము అన్ని విషయాల్లో లోబడాలి. ఇది బైబిల్లో ఉంది. మూడోది ఏంటంటే పురుషునికి అంటే భర్తకు, భార్య అంటే స్త్రీ అన్నాడు, స్త్రీ అంటే భార్య, అన్ని విషయములలో లోబడాలి అని బోధించబడింది. లోబడాలి, ఇది దేవుని సంకల్పం. నాలుగోది ఏంటంటే తల్లిదండ్రులకు పిల్లలు అన్ని విషయాల్లో లోబడాలి. ఇది దేవుని సంకల్పం, దేవుని యొక్క నిర్ణయం ఇది. అది 4 విషయాలు. దీనికి ఇది కూడా వేశాడు. తండ్రి కుమారుడు పురుషుడు స్త్రీ. ఇది విధేయత యొక్క ఆర్డర్. ఇది అంటే కుమారుడుకు తండ్రి శిరస్సు, పురుషుడికి శిరస్సు క్రీస్తు హెడ్, స్త్రీకి శిరస్సు అదండి. రాశాడు, ఆ లిస్ట్ రాశాడు. ఎక్కడ రాశాడంటే 1 కొరింథీ పత్రికలో రాశాడు. అంటే తండ్రిది మొదటి స్థానం అయితే కుమారుడిది 2వ స్థానం అయితే ఈ ఆర్డర్లోని, పురుషుడిది 3వ స్థానం అయితే స్త్రీది 4వ స్థానంగా మనం చూడవచ్చు. ఇది బైబిల్లోనే 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. ఒకసారి 2వ వచనం నేను చదివితే, త్వరగా చదవండి. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము లేదా 3 నుంచి చదివేయండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడి అనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. అంటే ఇక్కడ మీరు వచనం ఏది రాసుకుంటారంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఇలాగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు కోరిక అది.
అంటే లోబడి ఉండవలసిందే. తండ్రికి ఎప్పుడు అన్ని విషయాల్లో యేసు ప్రభు వారు విధేయుడై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. దానికి గల కారణం ఏంటో తెలుసండి, అతను లోబడ్డం. ఇందాక ఇక్కడే చదివాం, మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. కాబట్టి లోబడటం వల్ల, విధేయత చూపించటం వల్ల అతను పరలోకానికి వెళ్ళాడు. ఈ రోజైనా సంఘం పరలోకానికి వెళ్ళాలన్నా, ఒక పురుషుడు పరలోకానికి వెళ్ళాలన్నా, ఒక స్త్రీ పరలోకానికి వెళ్ళాలన్నా, ఒక కుటుంబంలో ఉన్న పిల్లలు పరలోకానికి వెళ్ళాలన్నా వారు పాటించవలసిన ప్రాథమిక నియమం ఏంటో తెలుసండి, లోబడటం, విధేయత చూపించటం. అప్పుడు చాలా సంగతులు ఉన్నాయి. మనం ఒకసారి మాటలకు కూడా విధేయత చూపించాలని మనం చదువుకున్నాము. ఒకసారి ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలోని 11వ అధ్యాయము 27, 28 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల అన్నాడు. చూడండి, వింటే గనుక ఏమొస్తుంది? దీవెనయు. మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు వినక ఉంటే గనుక నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. అదండి, దీవెన శాపం ఇచ్చాడు. ఎన్నో అధ్యాయం అండి అది? ద్వితీయోపదేశకాండము 11, 27, 28. అంటే ఇక్కడ దేవుని మాటకు విధేయత చూపితే, నా మాటలు, నా అంటే దేవుని మాటలు, దేవుని మాటలకు ఒకవేళ ఎవరైతే విధేయులవుతారో వారికి దీవెన, ఎప్పుడు దీవెనే. రెండోది నా అంటే దేవుని మాటలకు ఎవరైతే అవిధేయులవుతారో, వినరో, పాటించరో అలాంటి వారికి శాపము కలుగుతుందని ఎన్నో చోట్ల చెప్పాడు. ఒక వచనం మనం చదువుకున్నాం అంతే. అంటే ఒక వ్యక్తి దీవించబడాలంటే ఆయన మాటలను ఎల్లప్పుడూ వినాలి. వాళ్ళు వాళ్ళు కణాల్లోకి వెళ్ళటం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈరోజు మనమైతే దేనికి ప్రయత్నం చేస్తున్నామంటే పరలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒకటి లోబడటమే, విధేయత చూపించడమే. పూర్తిగా లోబడితేనే మనం వెళ్ళగలుగుతాం, లేకపోతే వెళ్ళలేం. దేనికి లోబడాలి? వాక్యానికి, ఆయన మాటలకు విధేయత చూపించాలి. ఒకసారి చూడండి, అదే ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇక్కడ లోబడిన మాట ఉన్నది చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయన్ను హత్తుకొని ఉండవలెను. అంటే జీవితాంతం హత్తుకొని ఉండటమే. ఎవరైనా వచ్చి పలానా దగ్గరికి వెళ్దాము, అక్కడ ఇది జరుగుతుంది, మంత్రం వేస్తున్నారు, ఆ మంత్రం వేస్తే మీరు మొత్తం లాభాలు పొందుకుంటారు, లేకపోతే ఎవరైనా మనలోనైనా వచ్చి ఇంకేదైనా చెడ్డ మార్గాన్ని అనుసరిస్తే మీరు డెవలప్ అవుతారని చెప్పినా కూడా వాటిని వేటిని మనం వినకుండా దేవుడి మాట ఏదైతే చెప్పబడుతుందో దాన్ని మాత్రమే వింటేనే, అలా విన్న వాళ్ళు మాత్రమే నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. పైన ఏం చెప్పాడంటే, మీలో ఒక ప్రవక్త కానీ కళ్ళ కొనువాడు కానీ ఎవరైనా నీ మధ్య లేచి నీవు ఎరుగని ఇతర దేవతను అనుసరించుదాం, పూజిద్దాం రండి అని చెప్తే, ఒకవేళ అతడు చెప్పినట్లుగా ఏదైనా జరిగిపోతుంది అనుకోండి, అయినా మీరు అటు వెళ్ళొద్దని చెప్పేశాడు. ఈరోజు ఎంతోమంది అబద్ధ బోధకులు ఎన్నో రకాలైన కొత్త బోధలు చేసి, ఒకవేళ మా దగ్గరికి రండి మీకు పిల్లలు పుడతారని ఎవరైనా చెప్పి ఏదైనా చేశారనుకోండి, అలాంటి వాటిని కానీ, మీరు ఉద్యోగం లేదా రండి మీకు ఉద్యోగం నేను ఇచ్చేస్తే వస్తుందని ఏదైనా చెప్పి, ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చేసినా ఇంకా నాకు ఉద్యోగం వచ్చింది కదండి ఇదే వాస్తవాన్ని నమ్ముతున్నాను ఇక్కడే ఉండిపోతానని ఉండిపోయినా అది నీకు నాకు ప్రమాదం. అలాంటి వారి మాటలు మీరు నమ్మొద్దు.
ఎక్కడికి సత్యమనే పట్టుకోండి, విధేయులై ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి ఏది జరిగిపోయినా భౌతిక సంబంధమైనవి దాన్ని బట్టి నువ్వు లెక్క కట్టి ఇది వాస్తవం అని చెప్పడానికి లేదు. నీ దగ్గర ప్రామాణికం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి దగ్గర నుంచి వచ్చింది. తండ్రి బోధకు కొద్దిగైనా పెంచి కానీ తగ్గించి కానీ యేసుప్రభు వారు చెప్పలేదు. ప్రభువారు ఏ మాటలైతే చెప్పారో ఆ పరిశుద్ధాత్ముడు కూడా ఆయన వాటిలో నుంచే చెప్పేశాడు. అది విధేయత. తండ్రికి ఎంత విధేయుడయ్యాడు చూడండి. అతడు ఏం బోధించమన్నాడో అది బోధించి వెళ్ళిపోయాడు పరలోకానికి యేసుప్రభు వారు. పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడు క్రీస్తు ఏమైతే చెప్పాడో వాటిలోంచి తీసి మాత్రమే చెప్పాడు తప్ప అంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పలేదు. అది విధేయత. ఈరోజు ఎవరైనా బోధించినా కూడా దేవుడిచ్చిన సువార్తకు వ్యతిరేకంగా ఏదైనా కలిపి కానీ తీసివేసి కానీ చెప్తే అది ఖచ్చితంగా శాపగ్రస్తుడు అవుతాడన్నారు. అప్పుడు తండ్రికి క్రీస్తు అన్ని విషయాల్లో లోబడ్డాడు, క్రీస్తుకు సంఘం అన్ని విషయాల్లో లోబడాలి, భర్తకు భార్య అన్ని విషయాల్లో లోబడాలి, తల్లిదండ్రులకు పిల్లలు అన్ని విషయాలు లోబడాలి. ఇది నియమం. అది చెప్పబడింది ఇందులో. అప్పుడు తర్వాత ఏం చూసామంటే స్థానాలు చూసినట్లయితే ఇదిగో తండ్రికి మొదటి స్థానం, రెండోది కుమారుడు ఉన్నాడు, మూడోది పురుషుడు ఉన్నాడు, నాలుగోది స్త్రీ ఉంది, స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషుడికి శిరస్సుకు యేసుప్రభు వారికి శిరస్సు తండ్రి అయి ఉన్నాడని చెప్పబడింది. అప్పుడు ద్వితీయోపదేశ కాండంలో దీవెన ఎప్పుడు వస్తుంది, నిత్య జీవం ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే దేవుని మాటకు విధేయులు అవుతారో లోబడతారో వాళ్ళకి వస్తుందనే సంగతిని తెలియపరిచాడు. అది విషయం. అప్పుడు విధేయతకు బైబిల్లో కొన్ని ఉదాహరణలు రాసుకుందాం. విధేయతకు బైబిల్లో చూపిన ఉదాహరణలు అర్థము. విధేయతకు గ్రంథంలో లేకపోతే బైబిల్లో ఉదాహరణలు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఎంత విధేయులయ్యారో మనం చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నెంబర్ 1 హేబెలు, విధేయుడైన. నెంబర్ 2 నోవహు, ఇతను విధేయుడు. నెంబర్ 3 అబ్రహాము, ఇతను విధేయుడు. నెంబర్ 4 ఎరుకో అనేది పట్టణం, యుద్ధానికి వెళ్ళినప్పుడు యెహోషువ ఎలా విధేయుడయ్యాడో బైబిల్లో ఉంది. ఎరుకోలో యెహోషువ. నెంబర్ 5 రాహాబ్ అనే వేశ్య లోబడింది ఆమె కూడా. నెంబర్ 6 కొత్త నిబంధనలో గుడ్డివాడు. అంటే చాలామంది ఉన్నారు గుడ్డివాడు. ఎలా విధేయుడయ్యాడు చూద్దాం. ఇతను యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో కనబడతాడు. 9వ అధ్యాయంలో కనబడతాడు. 9వ అధ్యాయం అది. వీళ్ళందరూ కూడా విధేయతకు బైబిల్ కొన్ని ఉదాహరణలు, కొంతమంది ఉన్నారు ఇంకా, కానీ వీళ్ళ జీవితాలు చూసినప్పుడు కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే ఎలా విధేయులయ్యారో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే నెంబర్ 1 హేబెలు, ఆదికాండము 4వ అధ్యాయంలో అతని గురించి ఉంటుంది. మనం చదివేసుకున్నాం చాలాసార్లు. ఇక్కడ విషయం ఏమిటంటే 4వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల్లో కయీను కన్నా హేబెలు అతడు శ్రేష్టమైన అర్పణను తీసుకెళ్ళాడు. అంటే ఇతని విధేయత అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే అతని కార్యంలో కనిపిస్తుంది. అందుకే దేవుడు ఏమన్నాడో ఒకసారి చూడండి, అందరూ చూడండి. ఆదికాండము 4వ అధ్యాయంలో హేబెలు కార్యము ఎంత గొప్పగా చేశాడు. హేబెలు విన్నాడు, కయీను విన్నాడు దేవుడు చెప్పిన మాటను. కానీ ఇద్దరిలో మాత్రం ఒక ఆయన మాత్రమే దేవుడు చెప్పినట్లుగా లోబడి మంచి బలిని అర్పిస్తూ ఉన్నాడు. ఇక్కడ 4వ అధ్యాయంలోని 4వ వచనంలో హేబెలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టును. అంటే అతడు ఇక్కడ విషయం ఏమిటంటే హేబెలు కయీను ఇద్దరు కూడా విన్నారు, కానీ హేబెలు దేవుడు ఏదైతే కోరాడో అది చేశాడు. అంటే ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ విధేయత అంటే ఏం రాసాము, ఏమైతే ఆజ్ఞాపించబడిందో దానిని చేయటం, అది విధేయత.
వాస్తవంగా కయ్యను హేబేలు ఇద్దరు విన్నారు. ఒకవేళ వాళ్ళ నాన్నగారు చెప్పొచ్చు, ఆదాము చెప్పొచ్చు, నాయన దేవుడికి బలి అంటే ఇష్టంరా, బలి ఇవ్వాలిరా, పాపాలు క్షమించబడాలన్నా లేకపోతే మనల్ని అంగీకరించాలన్నా అని ఆయన చెప్పాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట దేవుని మాట వల్లే కలుగుతుంది. ఆ మాటలే చెప్పారు ఇద్దరికిని. ఇద్దరు ఆడియన్స్ ఇక్కడ ఉన్నారు. చెప్పిన ఆయన ఆదామైతే, కానీ ఇద్దరిలో ఒక ఆయన ఇర్రెస్పెక్టబుల్గా ఉన్నాడు, ఒక ఆయన రెస్పెక్టబుల్గా ఉన్నాడు. ఒక ఆయన లోబడి ఉన్నాడు, ఒక ఆయన లోబడలేదు. ఒక ఆయన ఏదైతే ఉంది ఆరాధనే కదా, అర్పణే కదా, ఎలా చేసినా పర్వాలేదు అనుకొని ఒక ఆయన ఏం చేశాడంటే పట్టుకుని వెళ్ళిపోయాడు అర్పణ. ఏది పట్టుకెళ్ళాడంటే మామూలుగా అతని పంటలో ఏదో తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ హేబేలు మాత్రం దేవుడు ఏం చెప్పాడు ఆ మాటకు పూర్తిగా లోబడి ఎలా చేయమన్నాడో అలాగే చేశాడు. అందుకు విధేయతకు అతను ఒక ఉదాహరణ. అందుకే కొత్త నిబంధనలోని యోహాను తన పత్రికలో రాసి ఏమన్నాడంటే, కయ్యూను దుష్టుని సంబంధి, చెడ్డ ప్రవర్తన గలవాడు, హేబేలు దేవుని సంబంధి, మంచి ప్రవర్తన గలవాడు. అంటే ఎప్పుడైనా విధేయతగా బ్రతికితే మంచి ప్రవర్తన మనలోకి వస్తుంది, అవిధేయతగా బ్రతికితే చెడ్డ ప్రవర్తన వస్తుంది. వాళ్ళిద్దరినీ పోల్చి చెప్పాడు. కాబట్టి మనం ఎవరి సంబంధులుగా ఉండాలి అంటే, ఒకవేళ ఎవరివైనా వాక్యానికి లోబడుతూ ఉన్నాము అంటే మనమందరం హేబేలు సంబంధులం అవుతాం. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మనం చేస్తూ ఉన్నాము అంటే హేబేలు సంబంధులం అవుతాము. అదే విషయాన్ని క్రొత్త నిబంధనలో చెప్తూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ ఏమని రాయబడింది? 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం. సత్క్రియ చేసిన యెల్లా నీవు తలెత్తుకొనవా? మంచి క్రియ చేయలేదు ఆయన, అందుకే అతడు నష్టపోయాడు. 3:12 చదవండి. చెప్పేశాడండి. ఇక్కడ కయ్యూను వంటి వారమే ఉండరాదని ఎందుకు అంటున్నాడంటే గ్రంథకర్త, కయ్యూను విధేయుడు కాదు, అవిధేయుడు. అందుకు అతనిలాగా ఉండకూడదు. కయ్యూను విధేయత చూపినవాడు కాదు, అవిధేయుడు అతను. ఒకవేళ విధేయత చూపిన వాడైతే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడంటే దేవుడు చెప్పినట్లుగానే అతడు అర్పణ తీసుకుని వెళ్ళదును, లేకపోతే దేవుడు చెప్పినట్లుగా కార్యం చేద్దును. అతని కార్యాలు అలా లేవు. కాబట్టి దేవుడు ఆరాధన మాత్రమే కోరేవాడు కాడు, ఆయనకి ఇష్టమైన రీతిలో చాలామంది అనుకుంటారు ఈరోజు ఆరాధనకు వచ్చాము కదా నేను అయిపోయింది అనుకుంటారు. అది దేవుడు కోరుకోవటం లేదు, హాజరు కోరుకోవటం లేదు. ఆయన కోరుకునేది ఏంటంటే మొత్తం ఆరాధన అంతా నేను కోరుకున్నట్లుగానే ఇక్కడ ఉన్నవారు చేస్తున్నారా అనుకుంటాడు ఆయన. అలాగైతే మరి కయ్యను కూడా యాక్సెప్ట్ చేతును కదా ఆయన. ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తున్నాము అంటే అది దేవుడు కోరుతున్నాడు ఇలా చేయమని. అందుకే ఏమైతే ఆజ్ఞాపించబడిందో దాన్ని చేయటము విధేయత. కాబట్టి అతను ఆరాధన మాత్రమే కోరుకునేవాడైతే ఇద్దరూ ఆరాధన చేయడానికి వచ్చారు. ఎవరెవరు? కయ్యను వచ్చాడు, హేబేలు వచ్చాడండి. ఆరాధనకి ఇద్దరు వచ్చారు, కానీ ఒక ఆయన తనను కోరుకున్నట్టుగా వచ్చాడు, ఒక ఆయన దేవుడు కోరుకున్నట్టుగా వచ్చాడు. దేవుడు కోరుకున్నట్టుగా వచ్చిన వారి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. నాకు పర్వాలేదు, నాకు టైం లేదు, లేకపోతే నాకు ఇలా ఉంది, నేను ఏదో ఒక విధంగా చేసుకుంటాను, ఆరాధన ఇంటి దగ్గర చేసుకుంటాను, లేకపోతే ఇంకేదైనా చేసుకుంటాను, ఏదో సమయంలో వచ్చి ఒకసారి వెళ్ళిపోతానని ఎవరమైనా ఒకవేళ మనకు నచ్చినట్లుగా ప్లాన్ చేసుకున్న, డిజైన్ చేసుకున్న అది దేవుడు కోరుకునే ఆరాధన మాత్రము కానే కాదు. అది ఇక్కడ నేర్చుకునే పాయింట్. మనం హేబేలు ఇప్పుడు ఎక్కడున్నాడంటే దేవుడి దగ్గర ఉన్నాడు. అతడు ఎంత విధేయుడు, చంపబడ్డాడు, కానీ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు అతను తొందరగా చంపబడినా, అతడు నష్టపోయినా, అతడు అంత మంచి కార్యం చేయటం వల్ల అతని అన్నయ్యే చంపేసినా కూడా ఈరోజు అతను మనతో మాట్లాడుతున్నాడు. కావున విధేయతకు మంచి ఉదాహరణ హేబేలు. నేను హేబేలు సంబంధినైతే ఖచ్చితంగా జాగ్రత్తగా చూడండి, ఆయనకి ఇష్టమైన రీతిలో ఆరాధించాలి. ఆయనకు 1 యోహాను రాసిన పత్రిక 3:12 ఆయనకు అంటే దేవునకు ఇష్టమైన రీతిలో ఆరాధించాలి. ఇష్టమైన రీతిలో ఆరాధించాలి. అలా ఆరాధిస్తే మనం దేవుని సంబంధాలు ఏదైనా తీసుకోండి, ఆయనకి ఇష్టమేనా, ఆయనకి ఇష్టం కాదా, ఆయనకి ఇష్టమేనా కాదా,
ఇప్పుడు దావీదు కూడా ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కూడా ముందు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగేవాడంటే, తండ్రి నేను వెళ్తున్నాను, ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళొచ్చా, ఇగో ఇలాగా ఆ, ఇలా వెళ్తున్నాను, నేను వెళ్ళొచ్చా అని ఎన్నోసార్లు అతని సన్నిధిలో ఆయన కూర్చొని ప్రార్థన చేశాడు. కాబట్టి హేబేలు సంబంధి అక్కడ అన్నాడు చూడండి, కయ్యను 3:12 చదువుదాం. ఇంకా 3:12లో, కయ్యను వంటి వారమే ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను గనుకనే కదా. కాబట్టి క్రియలు కోరింది అర్పించి మంచిగా ప్రవర్తించాడు హేబేలు, కోరింది అర్పించి చెడ్డగా ప్రవర్తించాడు హేబేలు. అంతే తేడా. కోరింది అర్పించి మంచిగా ప్రవర్తించాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఇలా అన్నాడు, వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి. కాబట్టి నీతిమంతుడిగా పిలువబడ్డాడు హేబేలు. అందుకే ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి, మనం కోరిందే చేస్తున్నామా, కోరింది చేస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆయన కోరినట్లుగా చేస్తే అతడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అందుకే ఇక్కడ చెప్పాను చూడండి, దేవుణ్ణి ఆనందింపజేసేది, దేవుణ్ణి విధేయత అనేది దేవుణ్ణి ఆనందింపజేస్తుంది. హేబేలుని బట్టి దేవుడు ఎంతో ఆనందించాడు. కోరింది చేస్తే దేవుడు ఆనందిస్తాడు. కాబట్టి ప్రతి విశ్వాస జీవితంలో విశ్వాసి హేబేలులాగా చేయవలసిన వాడిగా ఉన్నాడు. రెండోది నోవహు. చాలాసార్లు చదువుకున్నాము నోవహు గురించి. అతడు చేసిన దాన్ని బట్టి అతడు విధేయుడే ఉన్నాడని చెప్పాడు. ఏం చేశాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేసెను. అది అతడు చేసింది. అమ్మా, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధం చేశాడు. ప్రియమైన వాళ్ళారా, నోవహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించింది యావత్తూ చేశాడేటండి. ఎవరు? నోవహు. అంటే ఎప్పుడైనా దేవుడు ఒక సమాచారం ఇచ్చాడు, ఒక నిర్దిష్టమైన సమాచారం నోవహు దగ్గర ఉంది. ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత ఎత్తు, ఈ కిటికీ, ఇక్కడ డోరు, ఇగో ఈ మ్రాను, ఇలాగన్నీ చెప్పేశాడు. అది సమాచారం. అక్కడ విషయం ఏమిటంటే జాగ్రత్తగా గమనించండి, తన సొంత ఆలోచనలు ఏమీ కూడా అందులో పెట్టలేదు. అది విధేయత. నోవహు అంత పెద్దవాడు చేసినప్పుడు, అన్ని సంవత్సరాలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఆ వాడులోని తన సొంత ఆలోచనలు చొప్పించాడా? అది విధేయత అంటే ఎప్పుడైనా నువ్వు ఒకవేళ కొంతమంది పిల్లలు 15వ సంవత్సరంలో బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ 16 సంవత్సరాలు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 20 సంవత్సరాలు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ 70 సంవత్సరాలు బ్రతికితే వారు దేవుని సన్నిధిలో ఎన్ని సంవత్సరాలు జీవిస్తారు? 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలు ఎప్పుడు కూడా మళ్ళా ప్లాన్ మార్చేసుకోకూడదు. అర్థమైందా? ఎక్కడ రూమ్లో ఉన్నానని దూరం అయిపోయిందని అక్కడే ప్రభురాత్రి భోజనం తీసుకోవడం, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోవడం, ఫ్రెండ్స్తో ఎటు వెళ్ళిపోవడం, అలాంటివి ఏవి చేయకూడదు. తప్పు, అది పాపం. అది నీకు నచ్చినట్లుగా చేయటం కాదు, అతడు కోరుకున్నట్లుగా చేయటం విధేయత కావున ఇంత టైం పీరియడ్లోని ఎన్ని సొంత ఆలోచనలు ఆయన చేశాడు? ఒక్క సొంత ఆలోచన కూడా అందులో లేకుండా జాగ్రత్త పడటం విధేయత. అదండి. ఎప్పుడైనా దేవుణ్ణి అందరూ కొలుస్తారు. ఇందాక మొదటే చెప్పుకున్నాం, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ సార్ నేను 20 సంవత్సరాలు బట్టి చర్చకొస్తున్నానండి అని అన్నా, ఒకవేళ ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ ఇయర్స్ అనేవి అతను చూడడు. కానీ నువ్వు ఎంతగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, నీ సొంత ఇష్టమా ఆయన ఇష్టమా నీ జీవితంలో, అది చూస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే, అంటే బ్లూ ప్రింట్ అంటారు మామూలుగా. బ్లూ ప్రింట్ అనేది నోవాహుకు దేవుడిచ్చాడు. బ్లూ ప్రింట్లో నుంచి ఒక్కటి కూడా తీయకుండా, అతను ఎప్పుడు ఏది సొంతంగా ఆలోచన చేయకుండా వాడంతా సిద్ధం చేశాడు. కాబట్టి ఆ ఓడలోనికి వెళ్ళిన వారికి రక్షణ దొరికింది, నిత్య రక్షణ దొరికింది. ఆ ఓడలోకి వెళ్ళిన వారు చనిపోలేదు. అందుచేత మనకు కూడా బ్లూ ప్రింట్ ఉంది. ఏది బ్లూ ప్రింట్ అంటే ఇదిగో ఇదే.
ఈ బైబిలే మనకి బ్లూ ప్రింట్ మన జీవితానికి. మన దగ్గర ఉంది, ఆల్రెడీగా ఇచ్చేశాడు దేవుడు. కాబట్టి సంఘం యొక్క బ్లూ ప్రింట్ కూడా ఇందులో ఉంది. ఏ సంఘం వాస్తవమైనది, అసత్యమైనది, అసలు ఎలా ఉండాలి, ఎలా పరిపాలించుకోవాలి, ఆరాధన ఎలా చేసుకోవాలి, అంతా ఇందులో ఉంది. దీన్ని దాటి నేను వెళ్ళిపోయి నేను చేస్తున్నాను, ఎక్కడైనా ఒకటేనండి, మా ఇంటి దగ్గరగా ఉందండి, అక్కడ ఉంటానండి, నేను ఏదైనా ఆదివారం నాడు మరి నాకు అవ్వదండి, ఇలాగ చెప్పేసావు అనుకో, నువ్వు బ్లూ ప్రింట్ను అనుసరించడం లేదు, నీ సొంత ఆలోచన చేస్తున్నావు, నిత్య రక్షణ పోగొట్టుకుంటాం అంతే. నేను ఎన్ని సంవత్సరాలు చేశాననేది కాదు కదా, నేను ఎలా చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నోవాహు నీతిమంతుడని ఎలాగ పిలువబడ్డాడు అంటే అక్కడ రాయబడిన మాట, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులు, అసలు అతనికి వర్షం తెలియదు, అతనికి మంచు కురవటం తెలియదు, అసలు ఎప్పుడు జలప్రలయం అనేది తెలియదు, ఏమీ తెలియదు, గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. నోవాహు ప్రళయం రాబోతుంది, వాడు చెయ్యి, వాడికిగో ఇది సమాచారం, ఇదిగో బ్లూ ప్రింట్ నీకు ఇస్తున్నాను. అది పట్టుకున్నాడు. జీవితాంతం ఎక్కడైనా కొంత భాగం ఒక మ్రానుతోని, మరికొంత భాగం మరొక మ్రానుతో చేయలేదు. ఎక్కడ సంపాదించాడో చితుస్తారక మ్రాను అదంతా తీసుకొచ్చుకున్నాడు, అంతా కలెక్ట్ చేసుకున్నాడు. అంత పెద్ద వాడు చేయడానికి అతను ఎందుకు సొంత ప్లాన్లు వేసుకోలేదు? విధేయత కాదు, అవిధేయత. నీకెంత జ్ఞానం ఉన్నా, నువ్వుకెంత పలుకుబడి ఉన్నా, ఏది ఉన్నా దేవుడి దగ్గర కాదు. అది దేవుడి దగ్గర నుంచి పక్కన పెట్టి దేవుడిచ్చిన ఆలోచననే మనం కలిగి ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము. మార్చకూడదు, మన ఇన్ఫ్లుయెన్స్ అనేది దాని మీద చూపించకూడదు. నోవాహు అందుకే నీతిమంతుడు. అందుచేత దేవుడు ఖచ్చితంగా దేవుని సూచనలు అనుసరించాడు కాబట్టి ఆయన విధేయుడు. ఖచ్చితంగా అంటే ఎంత ఆయన దేవుడు ఏం చెప్పాడో ఆదికాండము 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనం వరకు, ఆదికాండము 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. చితిసారక బాణతో నీ కొరకు వాడను చేసుకో, అరలు పెట్టు, ఆ వాడను చెయ్యు, లోపట వెలుపట కీలుపోయు. అంటే కీలు లోపల వెలుపట పోయమన్నాడు. లోపల వెలుపట పూసాడు. ఎంత కీలు కావాలి ఆలోచించండి. అంత పెద్దవాడికి జమ్ము పెట్టి చేసింది ఎవరండి? ఒక ఆమె చేసింది కదా నైల్ నదిలో పడేయడానికి. అది ఎంత ఉంటుంది జమ్ము పెట్టి? ఎంత చిన్నది, చిన్న పిల్లోడు ఎంత పడతాడండి? ఎంత ఉంటుంది, ఇంత పట్టి. ఆ చిన్న పెట్టి చేయడానికి కీలు కావాలంటే ఎంతో తెచ్చుకోవాలి. పోసింది. మరి అంత పెద్దవాడు పూయడానికి ఎంత కీలు కావాలి? లేదులేండి, ఇప్పుడు ఎందుకు ఆ కీలు కట్టాను, వద్దులేండి, అంత చేయలేను, బయటే పోసేస్తాను. కొన్ని పనులు చేసిన తర్వాత మనకు విసుగొచ్చేస్తుంది. ఏమి లేదు, మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ బుక్ ఉందనుకోండి, బుక్ మీద లైన్స్ కొట్టమని ఎవరైనా ఇచ్చారనుకోండి, మొదట స్టార్ట్ చేసినప్పుడు నీట్గా కొడతాం, తర్వాత ఒక 10 పేపర్లు వెళ్ళిన తర్వాత విసుగొచ్చేస్తుంది, నచ్చినట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. నోవాహు అలా చేయలేదు. తను అన్ని సంవత్సరాలు దేవుడితో బాగా బాండ్ అయి ఉన్నాడు. ఆయనకిచ్చిన ఏదైతే ఇవ్వబడిన సూచనలు ఉన్నాయో అలాగే చేశాడు. చిన్నది కూడా మార్చలేదు. అందుకే అతన్ని విధేయుడిగా ఉండటానికి బైబిల్లో ఉదాహరణగా అతను నిలిచిపోయాడు, అతను చేసిన కార్యాలు. అంతేకాదు ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే వాళ్ళలోనికి జంతువులను తీసుకొని వెళ్ళమన్నాడు దేవుడు. అవన్నీ వచ్చాయి, లోపల తీసుకెళ్ళాడు. ఆహారం అంతా సమకూర్చాడు. నువ్వు వాళ్ళలోనే ఉండాలంటే ఎన్ని రోజులు ఉండాలి ప్రభువా? నువ్వు లోపలికి వెళ్ళమంటున్నావు, వస్తామో రామో తెలియదు ప్రభువా, ఏదో చెప్పు ప్రభువా, ఇంకేదైనా చేయొచ్చు కదా, మాకంటూ చిన్న వాడ పక్కన ఏదైనా చేసుకోమంటావా ప్రభువా అని ఏ ప్రశ్న అడగలేదు. అందుకే ఇక్కడ రాశాను చూడండి, కారణం అడగదు. ఏదో మామూలుగా ఎక్కడికైనా రండి అంటే, ఏమంటే రాత్రికి అక్కడ ఉండాలా, అక్కడ ఉంటే ఫ్యాన్ ఉంటుందా, అక్కడ ఇన్వర్టర్ ఉందా, ఏసీ ఉందా అని ప్రశ్నలు అడుగుతాం మనమే మామూలుగా. బస్సులు ఉంటాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా, రాత్రిపూట వచ్చేయడానికి అవుతుందా, ఎన్నో ప్రశ్నలు అడుగుతాం మనం. కానీ నోవాహుకు ఎన్ని దినాలు ఆ వాళ్ళలో ఉంటాడో ఆ విషయం కూడా అతనికి తెలియదు. వెళ్ళమంటే వెళ్ళిపోతున్నాడు అంతే. ఎంత గొప్ప సంగతి! కారణం అడుగదు, కారణాన్ని వెదకదు,
ప్రశ్నించకుండా కోరిన వాటిని అంగీకరించడమే విధేయత అంటే. అందుకే నోవాహు, నువ్వు లోపలికి వెళ్ళు, నీ భార్య, నీ పిల్లల్ని, నీ కోడలు తీసుకుని వెళ్ళిపోమంటే ఆ 8 మంది లోపలికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు కూడా ఎన్ని రోజులు ఉండమంటావు నువ్వు అని అడగలేదు దేవుణ్ణి. లోపల ఉంటే మా సంగతి ఏంటి అని అడగలేదు దేవుణ్ణి. అందుచేత నోవాహు విధేయత చూపినవాడు. అంతేకాదు, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు 1 సంవత్సరం పాటు లోపల ఉండిపోయాడు. ఆయన జంతువుల మధ్యలో ఉండిపోయాడు. దేవుడు కోరినట్టుగా వాడ చేయటమే కాకుండా వాళ్ళలో నివసించడానికి కూడా ఆయన అంగీకరించాడు. బయటకు వచ్చి రాగానే ప్రకృతిని అంతటినీ చూశాడు. ఎంత ఆశ్చర్యపడిపోయాడు. మొట్టమొదట ఆయన చేసిన పని ఏంటంటే దేవునికి బలి అర్పించాడు. థ్యాంక్స్ నాయనా, నువ్వు నమ్మదగిన వాడు అని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఏమి చేయుటకు చెప్పినో అది ఖచ్చితంగా ఎక్కువ కానీ తక్కువ కానీ చేయకుండా అలాగ చేయుటను బట్టి నోవాహు కుటుంబం రక్షించబడింది. అది విధేయత అంటే. కాబట్టి నోవాహు విధేయుడు. వాళ్ళలో నివాసం ఉన్నాడు. వాడ చేయటమే కాదు, వాళ్ళలో నివాసం ఉండటం కూడా గొప్ప టాస్క్ అది. కావున మనం కూడా సంఘంలో ఎంతకాలం నివాసం ఉన్నా కూడా ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా ఉండాలి. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. అది అతని జీవితం, నోవాహు జీవితం. తర్వాత అబ్రహాము, అతడు విధేయుడు. 11:8 హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. అతడు నోవాహు ఎక్కువ చేయలేదు, అలా అని తక్కువ చేయలేదు. ఉన్న కాలం, తయారు చేసిన కాలం అంతా కూడా తన సొంత ఆలోచనలు పెట్టలేదు. అది గుర్తుంచుకోవాలి మనం. దేవుడు ఏదైతే సూచన చేశాడో ఆ సూచనల ప్రకారంగానే చేశాడు. అది విషయం. కొద్దిగా ముందుకు వెళ్ళిపోదాం వేగంగా. అబ్రహాం గురించి మనం చూసినట్లయితే, అబ్రహాము వాక్యాన్ని నమ్మాడు. అంటే దేవుని మాట నమ్మాడు, దేవుని మాటను అంగీకరించాడు, తన స్వదేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, ఆయన వెళ్ళేటప్పుడు వ్యక్తిగత లాభ నష్టాలు బేరేజ్ వేసుకోకుండా వెళ్ళిపోయాడు. అది అంటే అతనికి ఏమి లాభం ఏమి నష్టం అనేది అడగలేదు. అతనిలో ఉన్న విధేయత అది. అతను ప్రయాణం చేసినంత కాలం కూడా వెళ్ళే కొలది ప్రయాణం చేస్తున్న కొద్దీ దేవుడి దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాడు. అలా నేర్చుకొని అతను కొంతకాలం అయిన తర్వాత ఎవరిని బలిగా అర్పించాడు అంటే తన సొంత కుమారుని కూడా బలిగా అర్పించాడు. దేవునికి ఏది అవసరమో ప్రతీదీ చేశాడు అబ్రహాము. అది అబ్రహాములో ఉన్న విధేయత. దేవుని ఏది కోరుకున్నాడో, ఏది అడుగుతున్నాడో అన్నీ ఇచ్చేశాడు. అందుకే ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, అబ్రహామా, నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో అది నువ్వు చేసేసావు. 22వ అధ్యాయము ఆదికాండము. అందుకే ఆశీర్వాదాలు పొందాడు ఆయన. చూడండి ఒకసారి 22వ అధ్యాయము 12వ వచనంలో చెప్పాడు. తర్వాత 18 చదివేయండి. 22:18 అద్భుతమైన మాట అది. మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీయు నీ సంతానం వల్ల ఆశీర్వదించబడ్డు, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. అంటే ఇంత ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం ఏంటంటే అతని జీవితాంతం కూడా దేవుని మాట వినటం అది ఆయన పని. దేవునికి ఎప్పుడు లోబడ్డాడండి అబ్రహాము. అతడు గొప్పతనం ఏంటంటే ఈ వ్యక్తిగత లాభ నష్టాలను చూసుకోలేదు ఆయన. ఇంకా వెళ్ళే కొలది విధేయుడు అవుతూనే ఉన్నాడు తప్ప ఎక్కడ అవిధేయత చూపించినట్లుగా అతను కనబడ్డ మనకి. అందుకే 22లో చెప్తున్నాడు, నీవు నా మాట వినినందున, అది కారణం. భూలోకంలో వంశాలన్నీ జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడతాయని చెప్పాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాము విధేయుడు. ఎలా విధేయుడయ్యాడో మనం అతని స్టోరీ అంతా చదవచ్చు. యెరికోలోని యెహోషువ గురించి మనం చూసినట్లయితే, దేవుడు యెరికోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ యెరికో చుట్టూ పెద్ద గోడ ఉంది. ఆ గోడను
వాళ్ళు ఆ దాటి వెళ్ళలేరు. అప్పుడు ఎలాగా జయించాలో దేవుడు ముందు ఉపదేశించాడు. ఎక్కడ ఉపదేశించాడంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 3-5 చదవద్దు, మామూలుగా మీరు చూడండి, చెప్పేస్తాను. అది రాసుకోండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 3-5 8-20 చదవాలి. అది ముందు దేవుడు ఉపదేశించాడు ఏం చేయాలో, వాళ్ళు చేశారు. ఇది 8-20. అంటే దేవుడు ఆ యెరికో గోడలను పడగొట్టడానికి దేవుడు ఒకటి ఉపదేశించాడు, ఎలా జయించాలో ఉపదేశించాడు. ఆ తర్వాత 8-20 వరకు యెహోషువ అతనితో వెళ్ళిన ప్రజలందరూ కూడా ఏదైతే దేవుడు చెప్పాడో ఆ దాని మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్టుగానే చేశారు. అది విధేయత. వాళ్ళు ఏమి మార్చలేదు. ఎలాగా లైన్లో వెళ్ళమన్నారో లైన్ అలాగే కట్టారు. ఒక వరుస చెప్పాడు ఆయన, మీరు ఒకసారి చూడండి, అక్కడ అలాగే చేశారు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము అంటే ఎంత గొప్ప సంగతో చూడండి. 3 నుంచి చదువుతున్నాను చూడండి. ఎలాగన్నాడు, మీరందరూ యుద్ధ సన్నద్ధులు అవ్వండి, పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగండి, అలాగూ 6 దినాలు చేయొచ్చు రావలను. ఇక్కడ చెప్తున్న లిస్ట్ చూడండి. 7 యాజకులు పొట్టేలు కొమ్మ బోర్లు పట్టుకొని ముందుగా నడవాలి. 7వ దినాన మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోర్లు ఓదాలి. మానక కొమ్ములతో వారు దాన్ని చేయుచుండగా మీరు ఆ బోర్ల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలుతుంది గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఇది దేవుడి యొక్క ఉపదేశం. ఎవరు చేసిన ఉపదేశం? ఎవరికి చేశారు ఈ ఉపదేశం? యెహోషువకు చేశారు. అప్పుడు యెహోషువ ప్రజలందరూ కూడా దాని అంతటి మీద విశ్వాసం ఉంచి అతడు ఎలా చెప్పాడో అలాగే చేశారు, ఏమీ మార్చలేదు. అలా మార్చకుండా ఉండటం వల్ల యెరికో గోడలన్నీ కూలిపోయాయి. ఏమండి, విశ్వాసాన్ని బట్టి ఎన్ని దినాలు తిరిగారు వాళ్ళు? 6 దినాలా, 5 దినాలా, 3 దినాలా? దేవుడు ఏం చెప్తే అదే చెయ్యాలండి. ఆదివారంలో ఖచ్చితంగా మనం ఆరాధన చేసుకోవాలి, అంతే. ఇక్కడ దీన్ని కొత్త నిబంధనలో ఒక దగ్గర రాశారు చూడండి, ఒకసారి చూడండి. కొత్త నిబంధనలోని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అందరూ తెరవండి, ఇది చాలా ముఖ్యమైన సంగతి. మనం ఎప్పుడో చదువుతాం ఈ విషయాన్ని. 11వ అధ్యాయము 30వ వచనం చూడండి. ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ కూడాను. చూసారా, చూస్తున్నారా అందరూ కూడాను? ఫాలో అవ్వండి అందరూ. అంటే మనం యెరికోలో యెహోషువ ఏం చేశాడు? విధేయత చూపించాడా? అవును. 11:30 చూడండి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత అన్నాడు. ఏమండి, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు అందరూ, అంటే ఒకరిద్దరు కాదు కదా. ఇప్పుడు ఇంట్లోని పూర్వం మామూలుగాను ఏదైనా కోవిలికి వెళ్ళిన వాళ్ళు తిరుగుతూ ఉంటారు, దాని చుట్టూ 3-4 సార్లు ప్రదక్షిణ చేయడమే కష్టం. అసలు యెరికో పట్టణం ఎంత పెద్దది ఉంటుంది? ఆ పెద్ద పట్టణం చుట్టూ ఎంత పెద్ద గోడ ఉన్నది? ఆ గోడ చుట్టూ తిరగమంటే అందరూ తిరిగారా, కొంతమంది తిరిగారా? అప్పుడు ఎన్ని రోజులు తిరగాలి? 7 రోజులు తిరగడం అంటే చూడండి, అంతమందిని పట్టుకొని. డాడీ నేను రాను, డాడీ నేను రాను, నువ్వే వెళ్ళు తిరుగు అని అన్నారా పిల్లలు? అందరిని తిప్పారు. దేవుడు చెప్పాడురా, మనం చెయ్యాలిరా, వెళ్ళాలంతే అని అందరూ కలిసి తిరుగుతూ ఉన్నారు, సర్వ సమాజం తిరుగుతూ ఉన్నారు. అంచేతను ఇక్కడ అంటున్నాడు 7 దినములు వారు తిరిగారట. 30వ వచనం, విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలాయి. అంటే ఒకవేళ ఏమాత్రం మార్చేసినా, ఏమాత్రం తిరగకుండా ఒకరోజైనా మానేసినా వాళ్ళు ఆ గోడలు కూలిపోయి ఉండేవి కాదు. అది విధేయత అంటే. విధేయత అంటే అదండి. అంటే వాళ్ళు ఎలాగైతే దేవుడి చేత బోధింపబడ్డారో అలాగే చేశారంటే వారి విశ్వాసము దేవుని యందే ఉంచబడిన తప్ప గోడలు పగులుతున్నాయా, గోడలు కొద్దిగైనా ఒరిగాయా, గోడలు కొద్దిగైనా కదులుతున్నాయా, అవేమి చూడలేదు. మా దేవుడు చెప్పాడు 7 రోజులు తిరగమని, తిరుగుతున్నాం అంతే. మరి ఏమీ చూసుకోలేదు వారు, ఎటువంటి అపనమ్మకం వారికి లేదు. దేవుడు చెప్పాడు, మేము చేస్తున్నాం, అది విశ్వాసం. అందుకే
ఎవరైనా ఒకవేళ వెళ్ళి యెహోషువ దగ్గరికి వెళ్ళి, ఏమి 5 రోజులు తిరిగితే సరిపోదా, 3 రోజులు తిరగొచ్చు కదా, 2 రోజులు తిరగొచ్చు కదా అని ప్రశ్నించడం అనేది లేదు. అప్పటికి వాళ్ళ విశ్వాసం అంత ఎక్కువగా ఉంది, అలా చేశారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విశ్వాసము దేవునికి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో విధేయత అనేది ఉంటుంది. అందుకే చెప్పాను కదా, విధేయత వెనుక ప్రేరేపించే శక్తులు ఏంటంటే విశ్వాసము విధేయతను ప్రేరేపిస్తుంది, ప్రేమ విధేయతను ప్రేరేపిస్తుంది, నిరీక్షణ విధేయతను ప్రేరేపిస్తుంది. కావున ఇక్కడ కూడా వీళ్ళందరూ వెళ్ళారు. కాబట్టి దేవుని ప్రణాళిక అనేది ఎప్పుడూ ఫలభరితంగా ఉంటుంది, అది గుర్తుంచుకుందాం. దేవుడు ప్లాన్స్ అనేవి ఎప్పుడు ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. ఫ్రూట్ అనేది వెంటనే రాదు, ఫ్రూట్ అనేది అంతా చేసిన తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం చెట్టు మీద కాయ పండుగ మారాలంటే దానికి కొన్ని దినాలు నియమించాడు దేవుడు. ఒకరు ముందుగా కావాలనుకోండి, ఏదో పౌడర్ జల్లేస్తే ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్కి చెట్టు మీద పండే ఫ్రూట్కి చాలా తేడా ఉంటుంది. అలాగే మనం ఫలభరితం కావాలంటే ఫలభరితమైన దేవుని ప్రణాళికలను ఉద్దేశాలను అర్థం చేసుకోవాలి. దేవుడి ప్రణాళికలు ఎప్పుడు కూడా ఫ్రూట్స్ని ఇస్తాయి, ఫలాలను ఇస్తాయి తప్ప దేవుడి ప్రణాళికలో నేనున్నాను ఫెయిల్ అయిపోయాను అనడానికి లేదు. మనం చేసే తప్పులు బట్టి ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుడి యొక్క ప్లాన్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వు. అక్కడ హేబేలు ఆ అర్పణ తీసుకెళ్ళాడు, అతనేం ఫెయిల్ అవ్వలేదు, అతడికి మంచి ప్రతిఫలమే దొరికింది, అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నోవాకి దేవుడు చెప్పిన ప్లాన్ అంతా చేతిలో పెట్టుకున్నాడు, అదంతా చేసిన తర్వాత మంచి ఫలం పొందుకున్నాడు. దేవుడు ఏది చేసినా కూడా ఫ్రూట్ఫుల్గానే ఉంటుంది. ఆయన ప్రణాళికలన్నీ ఫలభరితం. దేవుని ప్రణాళికలు అర్థం చేసుకుందాము. వారు దేవుని మాటను అంగీకరించారు, వారు దేవుని మాటను నమ్మారు, దాని ప్రకారం ప్రవర్తించారు. ముందు అంగీకారము, బాగా నమ్మకము, తర్వాత ప్రవర్తించటం. అలా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మనకి విజయం అనేది వస్తుంది. 5వ విషయం ఏమిటంటే రాహాబు అనే వేశ్య వేగుల వారికి ఉపకారం చేసింది. ఏంటి ఉపకారం అంటే, వేగుల వారిని దాచేసింది. దాచేయగానే భటులు వచ్చారు. ఏమమ్మా మీ ఇంటికి ఎవరో మనుషులు వచ్చారంటే, వచ్చారు కానీ వెళ్ళిపోయారు. అప్పటికి ఆ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ఒకవేళ అదే సమయంలో కనుక ఆమె చెప్పేసి ఉంటే ఏమవుతుందంటే ఆ ఇద్దరు కూడా చచ్చిపోతారు. వాళ్ళకు చేసిన ఉపకారం అది. అయితే దానికి ప్రతిగా ఆమె ఒకటి కోరింది. ఏం కోరిందంటే, అయ్యా మీరు ఎలాగైనా ఈ ఎరుకోకు వస్తారు, ఈ పట్టణానికి వస్తారు, అప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు రక్షించాలన్నారు. అది ఆమె కోరింది, అంతే. ఆ కోరిన తర్వాత వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఏం కండిషన్ పెట్టారంటే, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలోనే 22, 23 వచనాలు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి, త్వరగా చూడండి, మనం ముగించుకుందాము, ఆలోచన చేస్తున్నాము. అయితే యెహోషువ ఆ వేసి ఇంటికి వెళ్ళాడటండి. వెళ్ళి చెప్తున్నాడంటే, వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేస్తున్నట్లు. ఏం ప్రమాణం చేశారు వాళ్ళు? ఏం ప్రమాణం చేశారంటే, అమ్మా వేగుల వారు ఏం చెప్పారు? మమ్మల్ని ఏ కిటికీనైతే నువ్వు దింపుతున్నావో ఈ కిటికీకి తొగరదారం కడతాం, ఆ తొగరకు దారం లేదనుకో మీకు నాకు సంబంధం లేదు అని చెప్పారు. అది ప్రమాణం. వాళ్ళు వచ్చినంత వరకు కూడా ఆ దారం అలాగే ఉంది. అది విధేయత అంటే, అది విధేయత. మనం కూడా యేసుప్రభు వచ్చినంత వరకు బాప్తిజం రక్షణ కాపాడుకోవాలి తప్ప అమ్మేసుకోకూడదు రక్షణని. ఆ తొగరదారం దానికే ఉంది, కిటికీకే. అందుకు వెళ్ళండి, మీరు ప్రమాణం చేశారు కదా, 22 చదవండి. ప్రమాణం చేశారు కదా, 6వ అధ్యాయము 22వ వచనం ఏమన్నారు? 22లోని వెళ్ళి మీరు ఆమె కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకొని రెండని దేశమని వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా 23 వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిను, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరినీ వెలుపుకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారి వెలుపులకు తోడుకొని ఇశ్రాయేలు పాలెం వెలుపుట వారిని నివసింపజేసిరి. చూసారండి, ఎప్పుడైనా ఫ్రూట్ అనేది పోదు. ముందుగా దేవుడు ఏమైతే చెప్పాడో, లేకపోతే ఆ మనుషులు ఏమైతే చెప్పారో ఆ మనుషులు చెప్పినట్టుగానే ఆమె చేసింది. ఒకసారి చూడండి, 2వ అధ్యాయము 2వ అధ్యాయము
17వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా అందరూ వాళ్ళు చూడండి. ఆ మనుషులు ఆమెతో ఇలా అన్నారు, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమే మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారము కట్టు. నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకునము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలకు వచ్చువాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది. ఏమండి, అప్పుడు ఏం చేసింది? 21వ వచనం చూడండి. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారంను కిటికీ కట్టిన. అద్భుతమైన సంగతి అండి. వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు కానీ వస్తారు రారో ఆలోచన, మనం కాపాడబడతాం అంత మాత్రాన్ని వినాలా అతని మాటని. ఆ రోజే కట్టడం అనేది గొప్ప సంగతి. అది విధేయత అంటే. ఇంకొక రోజు ఎప్పుడు పెట్టలేదు, మరుసటి రోజు కట్టలేదు తొగరదారాన్ని. వాళ్ళు దించేసింది, వారు వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్పిన కండిషన్ని అప్లై చేసింది. అది విధేయత అంటే. అంటే విధేయత అంటే మరి ప్రశ్నించదు. విధేయత అంటే లోబడేది. అందుకే ఆమె ఇంటివారు అందరూ కాపాడబడ్డారు. ఖచ్చితంగా దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అది మనం చేస్తే కనుక, ఆ ప్రణాళికలో ఉంటే కనుక మనం కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాము. అందుకే మనం ఆలోచిస్తున్నాము. రాహాబు అనే వేశ్య. ఇక్కడ చివరిలో కొత్త నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, పుట్టిగుడ్డివాడు. ఈ పుట్టిగుడ్డివాడి విషయంలో ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు అతని దగ్గరికి వెళ్ళి అతను ఉమ్ము నేల మీద వేసి కొద్దిగా బురద చేసి ఆ ఉమ్ముని దేని మీద ఇలాగా రాశాడు, కళ్ళ మీద రాశాడు. రాసిన తర్వాత గుడ్డివాడిని అన్నాడు, నువ్వు వెళ్ళి ఆ సిలోమ్ అనే దగ్గరికి వెళ్ళి కడుక్కో అన్నాడు. కడుక్కోమనగానే వెంటనే వెళ్ళాడండి. వెళ్ళి కడుక్కున్నాడు, కళ్ళు చూపు పొందాడు. ఈ మధ్యలో ఎంత దూరం ఉందో తెలియదు ఆ సిలోమ్ అనే ఆ కోనేరు. ఒకసారి మనం అది చూస్తే అద్భుతంగా ఉంటుంది. 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. చదివేయండి వేగంగా. యోహాను సువార్త 9:1. అప్పుడు 7వ వచనం చదివేయండి. 7వ వచనం ఎవరు చెప్పారు? ఆ ఉపదేశం ఎవరిచ్చారు? గుడ్డివాడు ఎలాగెళ్తాడండి? ఎందుకు వెళ్ళాలి? గుడ్డివాడైన ఆ మనుషుడు యేసుప్రభు మాటల మీద విశ్వాసం ఉంచాడా లేదా? ఉంచాడు. 9:7. అప్పుడు వెంటనే నువ్వు సీలోయమైన మాటకు పంపిన వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడే వచ్చాను. అదండి ఇక్కడ విషయం. ఏమిటంటే ఆయన ఏమి కోరుకున్నాడో అదే చేశాడు గుడ్డివాడు. అంతకన్నా ఎక్కువ ఏం చేయలేదు. ఏమండి, అంతకన్నా ఏం చేయకపోతే అతను పొందుకునేవాడు కాదు. కాబట్టి ఎవరి మాటలు ఎందుకు విశ్వసించాడు గుడ్డివాడు చెప్పండి? అంతే. కావున ప్రభువారి మాటలు విన్నాడు, ఉపదేశాన్ని అంగీకరించాడు, లాభం పొందుకున్నాడు. గుడ్డివాడికి చూపు వచ్చేసింది, పొందుకున్నాడు. కావున ఈ భూమి మీద విధేయులుగా ఉంటే మనం కూడా రేపొద్దున పరలోకాన్ని చూడగలుగుతాం, పరలోకానికి వెళ్ళగలుగుతాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం, మేలు పొందుకుంటాం. ఎంత మేలో అగో మనకి ముందున్న కొంతమంది వారి కోసం చదివాము. అదంతా ఏంటంటే విధేయులుగా బ్రతికితే మనం ఖచ్చితంగా ఫలం పొందుతామనే సంగతిని మనం నేర్చుకున్నాం. కావున ఈరోజు మనం నేర్చుకున్న పాఠం మన హృదయంలో దాచుకుందాము, ఆలోచన చేద్దాము. ప్రభువారు విధేయులయ్యి పరలోకంలో చేర్చబడ్డారు. మనం విధేయులయ్యి పరలోకంలోకి వెళ్దాం.